తిరుమలేశుడి దర్శనానికి భక్తుల నుంచి డిమాండ్ కొనసాగుతూనే ఉంది. లక్షలాది దర్శన టికెట్లు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసిన గంట వ్యవధిలోనే హౌస్ఫుల్ అయిపోయాయి. ఆగస్టు నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. మొత్తం 4,65,000 ఎస్ఈడీ టికెట్లు కేవలం గంట 27 నిమిషాల వ్యవధిలోనే భక్తులు కొనుగోలు చేశారు. గతంలో ప్రతిరోజు 25,000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచగా ప్రస్తుతం వాటి సంఖ్య 15,000కు కుదించారు. నడకదారిన వచ్చే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లతో పాటు సర్వదర్శనం కోసం ఇచ్చే ఎస్డీ టోకెన్లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారిగా 4,65,000 టికెట్ల కోసం భక్తులు పోటీ పడటంతో సర్వర్పై ఒత్తిడి పెరిగి కొద్ది మందికి టికెట్లు దక్కలేదు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అయిపోవడంతో ఇక సర్వదర్శనం టోకెన్లు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు నెల కోటాకు సంబంధించి టీటీడీ రిలీజ్ చేసిన దర్శన టికెట్లు రిలీజ్ చేసిన గంటలోనే భక్తులు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, శ్రీవారి దర్శనానికి ఎప్పటిలాగానే భారీ డిమాండ్ నెలకొంది. గత 25 మాసాలు కూడా టీటీడీ ప్రతి మాసం కూడా లక్షలాది టికెట్లు ఆన్లైన్ లో అందుబాటులో వచ్చినప్పుడు కూడా వాటి భక్తులు గంటల్లోనే కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆగస్టు మాసానికి సంబంధించి 4,65,000 టికెట్లను టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయగా కేవలం గంట 27 నిమిషాల్లోనే భక్తులు ఈ టికెట్లు అన్నింటినీ కూడా కొనుగోలు చేసినట్టు పరిస్థితుంది. అయితే టికెట్లు కోటా పూర్తయినటువంటి విషయాన్ని తెలియనటువంటి భక్తులు అటు తర్వాత గంటల తరబడి కూడా టీటీడీ వెబ్సైట్ లోకి లాగిన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టికెట్ల కోటా పూర్తయిపోవడంతో వాళ్ళందరూ కూడా నిరాశ మిగిలినటువంటి పరిస్థితి. ఇక ఆగస్టు మాసంలో టికెట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు ఆగస్టు మాసంలో స్వామివారిని దర్శించుకోవాలంటే మాత్రం తిరుపతికి చేరుకొని అక్కడ టీటీడీ జారీ చేసే ఎస్డీ టోకన్లు పొంది లేకపోతే నేరుగా తిరుమల చేరుకొని సర్వదర్శనం క్యూ లైన్ ద్వారానే స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రతి మాసం కూడా టీటీడీ విడుదల చేసినటువంటి టికెట్లన్నిటి కూడా భక్తులు గంటల్లోనే కొనుగోలు చేసేస్తా ఉండడంతో అటు తర్వాత వస్తున్నటువంటి భక్తులకు టికెట్లు దొరకపోవడంతో భక్తులు అయితే కొంత నిరాశ చెందుతున్నటువంటి పరిస్థితి కూడా